హ్యాండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్ కోసం అయితే మనం జాయింట్ పడుతుందండి. ఒక సైడ్ జాయింట్ వచ్చేలాగా చూసుకోవాలి. పొడవొచ్చేటప్పటికి 10.5 ఇంచులకైతే మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కింద భాగంలో ఎక్కువ తక్కువ ఉంది కదా, అక్కడ మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనము 10.5 ఇంచులకైతే పై వైపుకి మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలాగ లైన్ కొట్టేసుకొని ఈ డౌన్ వచ్చేటప్పటికి 3 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నామండి. 3 ఇంచులకి ఇలాగ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలాగ ఆర్మ్ రౌండ్ అనేది మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ వచ్చేటప్పటికి హ్యాండ్ లూజ్ 5 ఇంచులు, ఖర్చు కోసం 2 ఇంచులు. ఈ 2 ఇంచులు అనేది ఇలాగా మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా జాయింట్ అనేది